కట్టు బొట్టు మార్చింది, మాట మర్యాదలు మర్చింది. అన్న అన్న అనుకుంటా వెనకెంబడి తిరిగేటి కవితక్క, నాయన నాయన అనుకుంటా మా పాయరంగా ఇంట్లో తిరిగేటి కవితక్క ఇప్పుడు తల్లిగారింటోళ్ళ కేసుటి పెడుతుంది. ఏడిపోయినా సొంత పార్టీ లీడర్ల మీదనే కయ్యానికి వస్తుంది. అవి అట్లనే ఇవాళ కూడా మైక్ల ముంగట మాట్లాడుకుంటా ఎవ్వళ్ళకి తెలవని ముచ్చట్లు బొచ్చడి చెప్పింది. వారేవా కార్ పార్టీ వాళ్ళకు కవితక్క టెన్షన్ కొంత అయిందబ్బా. అవు మరి ఏడికి పోయినా కార్ పార్టీ వాళ్ళను కడుగుడే కడుగుడు. ఇరిగిన కాలు మీద ఈగలాలినట్టు పుండు మీద కారం చల్లినట్టు ఏడికి పోయినా పార్టీలున్న పెద్ద పెద్ద లీడర్లను అందుట్లో సొంత మనుషులకే సూటి పెడుతుంది కవితక్క. ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ ఈ 400 ఎకరాలు హరీష్ రావు గారిది అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన నుండి వచ్చేటట్టు మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు, ఆయనది 18 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పోకుండా మార్చిర్రు అని చెప్తుంది. సరే ఇది ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే చెప్పారు. నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి కార్ పార్టీ పెద్ద లీడర్లే పబ్లిక్ నిండా ముంచుతున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చింది బాజాప్తా. అక్క పోయి చూసింది కాదట కానీ రైతులు వచ్చి అక్కకి చెప్తే రైతుల తరపుకేంచి అక్క అడుగుతుందట నువ్వు. అట్లా మాట్లాడుకుంటానే జూబ్లీహిల్స్ లో కార్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ముచ్చట కూడా చెప్పింది. మళ్ళా బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. బాబు కండ్లకు గంతలు కట్టి అంతా ఆగమాగం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చింది కవితక్క. బాబు ముంగట అందరి బచ్చగాళ్ళు బచ్చగాళ్ళ లెక్క నుండి అని మస్తు గరమైంది. హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇగే ఉంది ఇంటి వాళ్ళకు సొంత చెల్లకు కన్నా బిడ్డకే న్యాయం చేయలేను పబ్లిక్ కే న్యాయం చేస్తారని అధికార పార్టీ వాళ్ళే డియవైటిరి. గిట్ల ఓ రోగు అన్నను ఇంకో రోగు బావను అటు చిన్నమ్మ కొడుకు సంతోష్ అన్నను ఎడ్డించుకుంటూనే మా బాబు మంచోడు అంటుంది కవితక్క. ఏమో పోరి పడిపడని పార్టీలతోనే నెగలేకపోతున్నాం రో భగవంతా అనుకుంటుంటే ఇప్పుడు కవితక్కతోని కొంత నెత్తి నొప్పి మోపోయింది అబ్బా కార్ పార్టీ వాళ్ళకు. ఓ పార్టీల గెలుచుడు, అళ్ళకెంచి ఇంకో పార్టీలకు దుంకుడు. అట్లా ఇంతకు మునుపు కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షై పార్టీల గెలిచినోళ్ళంతా కారెక్కిర్రు. ఇప్పుడు షై పార్టీ అధికారంలో ఉన్నాక గులాబీ కండువ మీద గెలిచిన వాళ్ళు కారు దిగి షై పార్టీల షరీకయ్యారు. సరే అళ్లకు పోయినాకనైనా నిమ్మలంగా ఉన్నారా అంటే అది లేదు. అట్లెట్లా పోతారని ఒకటే లొల్లి అన్నట్టు జంపింగ్ ఎమ్మెల్యేలతోని స్పీకర్ సార్ మాట్లాడిండట. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. రైట్, ఇవాళ ఇంకో 2 ఎమ్మెల్యేలను విచారణ చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. ఎవరనుకుంటున్నారు? కారు దిగి కాంగ్రెస్ లకు వచ్చిన ఎమ్మెల్యేలు. ఒక ఆయన తెల్లం వెంకట్రావు, ఇంకొక ఆయన సంజయ్. ఇద్దరు స్పీకర్ సార్ విచారణకు వచ్చిర్రు శనివారం నాడు. అసెంబ్లీలో ఉన్న స్పీకర్ ఆఫీస్ లో ఒక్కొక్కరిని మందలిచ్చిండు స్పీకర్ సారు. అటెంక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కేపీ వివేకానంద గౌడ్ తరపు లాయర్లు క్వశ్చన్లు అడిగితే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు లాయర్లు సంజయ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. అయితే తెల్లం వెంకట్రావు మీద కేపీ వివేకానంద గౌడ్, సంజయ్ మీద జగదీష్ రెడ్డిలే పార్టీ మారిన కోర్టులో కేసేసింది. ఇంకేముంది, పార్టీ ఎందుకు మారిర్రు, ఏ వ్యాఖ్యలకు మారిర్రు, ఈ పార్టీలో గెలిచి అవతల పార్టీలకు ఎందుకు పోయిరు అనుకుంటా బొచ్చాడు క్వశ్చన్లు. ఇల్లే కాదుల్లో ఇంతకు మునిపే ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలో విచారణ చేసిరు కూడా. ఇక మిగిలింది ఇంకో 2 ఎమ్మెల్యేలు. ఒక ఆయన కడియం శ్రీహరి, ఇంకొక ఆయన దానం నాగేందర్ అన్న. విచారణకు రావాలని ఆళ్లకు సుత నోటీసులు పంపించారట కూడా ఇప్పటికే. అయితే మా పార్టీలో గెలిచి గా పార్టీలకు ఎట్టబోతారని కార్ పార్టీ వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కేసులేస్తే స్పీకరే పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారణ చేయాలని ఆర్డర్లు వేసింది కోర్టు. ఇంకేముంది, తేపకొకల్ని పిలుచుకుంటుండు గిట్లా విచారణ చేస్తుండ అన్నట్టు స్పీకర్ సారు. అయితే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, మళ్ళా ఓట్లు పెట్టాలనేది కార్ పార్టీ వాళ్ళ డిమాండ్. లెక్కకైతే అవుతారన్నాడు తదిమ్మ 2 ఎమ్మెల్యేలు కూడా విచారణకు రావాల్సింది ఉండే. మరి వాళ్ళు వస్తారో రారో, ఒకళ్ళు వచ్చినా వీళ్ళు ఏం అడుగుతారో వాళ్ళు ఏం చెప్తారో గానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాయతీ అయితే అస్సలు ఒడుస్తలేదబ్బా తెలంగాణలో.
గెలిచినోళ్ళు సీట్లు గెలుచుకుంటారు, ఓడిపోయినోళ్ళు పబ్లిక్ మనసులు గెలుచుకుంటారు. ఇది నేనంటున్న మాట కాదుల్లో, ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేటి ముచ్చట గిదే అన్నట్టు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కార్ పార్టీ తరఫుకెంచి పోటీ చేసి ఓడిపోయిన సునీతక్కను మందలిచ్చేటందుకు మస్తు మంది అలా ఇంటితో వాడుతుర్రు. అట్లా ఎల్లెవళ్ళు పోయిర్రు, ఎట్లెట్లా ధైర్యం చెప్పిర్రు అరుసుకొనొద్దాం పారు మనం కూడా. గెలిచినోళ్ళు సీట్లు గెలుచుకుంటారు, ఓడినోళ్ళు పబ్లిక్ మనసులు గెలుచుకుంటారు. అట్టనే ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్ పబ్లిక్ మనసులు గెలుచుకున్నారు. ఓ ఆగురి ఇది నేనంటున్న మాట కాదుల్లో, కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాటే. ఇదే ముచ్చట నిన్న ఓట్ల రిజల్ట్ ఓడిచినాక కుర్దు సునీతక్కే అన్నది. ఇప్పుడు అదే మాట కేటీఆర్ సార్ కూడా సునీతక్క వాళ్ళు ఇంటికి పోయి చెప్పిండు, మనం పబ్లిక్ మనసులు గెలుచుకున్నామని. శనివారం నాడు పొద్దుగాల కార్ పార్టీ అభ్యర్థి సునీతక్క వాళ్ళ ఇంటికి పోయిండు కేటీఆర్ సారు. ఇంటి కూర్చొని మాట్లాడి ప్రచారం మంచిగా చేసిరని మస్తు తారీఫ్ చేసిండు. ఇంటింటికి తిరిగిరు, ఓట్లు అడిగిరు, గింత కూడా యాష్ట కొనకుండా ప్రచారం చేసిరని మస్తు మెచ్చుకుంటాట సారు. ఆడికెంచి సీదా రేవంత్ నగర్ కు పోయిండు. పక్క పోయింటి సునీతక్క కూడా ఉన్నది. శుక్రవారం నాడైన గడబిడల కార్ పార్టీ కార్యకర్త రాకేష్ కు దెబ్బలు తాకితే మందలిచ్చేతందుకు వచ్చిండు అన్నట్టు. ఎట్టెట్టయింది ఏందని అడిగినాక గీ ముచ్చట చెప్పిండు రామన్న. రాకేష్ క్రిస్టఫర్ గారి మీద, ఆయన మీద రేవంత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. అగనాట కార్ పార్టీ కార్యకర్తల్ని కంటికి రెప్పలెక్కనే కాపాడుకుంటామనికి వచ్చిండు. అంతేకాదు వచ్చే మంగళవారం నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న కార్ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడతాడట కూడా. ఇంకెవరి నుండి అయ్యాలా మాట్లాడదాం అనుకొచ్చిండు సారు. మరి చూడాలే అయ్యాలేం మాట్లాడతాడో. రాజకీయ నాయకులకు జనంలో మస్తు పతారా ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా కూడా అటు జనము ఇటు వాళ్ళ అభిమానులు వెంటనే నమ్ముతుంటారు. అందుకే మాట్లాడేటప్పుడు జర్రంతా వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. కానీ ఏపీలా ఓ లీడర్ సాబ్ మాత్రం ఉన్నట్లుండి నోరు జారిండు. మరిగా సార్ ఎవళ్ళు ఏమన్నాడో చూద్దాం పారి. అబ్బో ఏమో అనుకున్నాం కానీ స్పీకర్ అయ్యన్న సారు మాటల మారాటే ఉన్నాడు కదా. ఈ నడమ విశాఖపట్నంలో అయినా ఓ మీటింగ్లో మాట్లాడుకుంటా గోవాకు పోయి చూస్తే ఆడ టూరిస్టులకు రూల్స్ గీల్స్ ఏం లేవు. మంచిగా పోతారు, ఆ బీచ్లో తాతి పరంగా ఎంజాయ్ చేసి వస్తారు. ఇక భార్య భర్తలు ఇద్దరే పోతనైతే భర్త బీచ్లో కూర్చొని పెగ్గేస్తుంటే భార్య ఐస్ క్రీమ్ తిని కూడా చల్లబడాలి. అది అసలు మజా. అంతేగాని మన వైజాగ్లో అది చేయొద్దు ఇది చేయొద్దు అని 190 రూల్స్ పెట్టిర్రు. ఇక ఈ రూల్స్ తెలిస్తే ఎవడని ఇటుకు వస్తాడా? అందుకే మన వైజాగ్ గోవా లెక్క దబ్బిన ముంగడ పడతలేదు. గోవా లెక్క టూరిస్టులను పురుసతకు ఇచ్చి పెడితే మన వైజాగ్ ఎన్నడో ముంగడ పడేది అని ఈ మాట అన్నాడు సారు. విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులంతా అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి టూరిజం. అదన్నట్లు బీచ్ అంటే ఎవ్వరైనా పెగ్గేయడానికే వస్తారు కానీ గంత దూరంకించి ఛాయ్ తాగడానికి రారు కదా. అందుకే ఇప్పటికన్నా మన వైజాగ్ బీచ్ పతారా పెంచాలి. అది వెరగాలంటే రూల్స్ ఎత్తేసి అందరు వచ్చేటట్టు చూడాలి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు. అయితే గోవా గవర్నర్ అశోక్ గజపతి సార్ అన్న ముచ్చట అందరికి ఎరుకునేదే కదా. అవోగా పెద్ద సార్ని కలుస్తానికి అయ్యన్న సారు ఇంకో కొంతమంది ఊడిపోయిరట. ఇక అక్కడ బీచ్లో ఎవ్వరం చూసి గిట్ట అనిపించిందట సార్కు. ఏదైతే ఏం గాని స్పీకర్ కుర్చీలో కూర్చొని సభ నడిపించే పెద్ద సారు గిట్ల అనుడు అస్సలు బాగాలేదని కొందరు అంటుంటే అందులో ఏం తప్పుంది? అందరు అనుకునేదే సార్ చెప్పిండు. ఇది పెద్ద ఇచ్చంతరమే కాదన్నట్టు కొందరు అంటారు. మొత్తానికి సార్ తీసిన భార్యాభర్తల బీచ్ ముచ్చట ఎగస్ పార్టీలకు సంధించినట్లే అయింది పో అని అనుకుంటారు అందరూ. హీరో సార్ చెప్పిండని, మా అభిమాన నటుడు చూపించిండని, మా హీరోయిన్ వాడుకుంది కదా అని ఏది పడితే అది కొనుక్కొని వాడుకుంటారంటే నెత్తులకు చేతులు పెట్టినట్టే అవుతుంది సుమా. వాళ్ళకు ఆ కంపెనీలకు ఏం సంబంధం ఉండదు. వాళ్ళు పైసలు ఇస్తారు, వీళ్ళు యాక్టింగ్ చేసి చూపెడతారు. అవి మంచియా చెడ్డయా అనేటి ముచ్చట వాళ్ళకు పట్టనే పట్టదు. అగో గట్ల వెనక ముంగట ఆలోచన చేయకుండా ప్రమోషన్ చేసినందుకే గింత పని అయింది ఎప్పుడు చాలా మంది సినిమా వాళ్ళకు.
రావాలని నోటీసులు పంపంగానే ఈడీ ఎంక్వైరీకి వచ్చిండు సినిమాల హీరో దగ్గుబాటి రానా అన్న. బెట్టింగ్ యాప్ల గురించి ఎందుకు చెప్పినావు, ప్రమోట్ చేసుడు తప్పని తెలవదా, లేకుంటే తెలిసే చేసినావా, వాళ్ళు ఎంత ఇచ్చిర్రు, నువ్వు ఎంత తీసుకున్నావు, చెక్కులు ఇచ్చిరా, పైసలు ఏమన్నా ఇచ్చిరా, గా పైసలు ఏం చేసినావు, ఎండ్ల పెట్టుబడి పెట్టినావని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. లోపల ఏం చెప్పిండో ఏమో కానీ బయటకు వచ్చినాక అక్కడికి వచ్చేటి ఆటల యాప్లనే ప్రమోట్ చేసినా తప్పితే తప్పుడు యాప్లనే ప్రమోట్ చేయలేదు, అన్ని విచారించుకున్నాకనే బెట్టింగ్ యాప్ల సంస్థలతో ఒప్పందం చేసుకున్నా అన్నట్టు చెప్పుకొచ్చిన అధికారులకు అనుకొచ్చిండు రానా అన్న. అంతేకాదు కంపెనీతో రాసుకున్న ఒప్పందం బ్యాంకు వివరాలన్నీ ఇచ్చిండట కూడా ఆఫీసర్లకు. లోపల ఏమేం క్వశ్చన్లు అడిగిరని మా విలేకరుని అడిగితే గిట్ అన్నాడు. What has happened now? We're just going to take the right ways to communicate the right messaging about these gaming apps in further. Yes. So the legality has come a little later, but I'm here to do whatever they need to help spread the message across it. అది వాళ్ళని అడగాలండి, నన్ను కాదు. అలా నేను చెప్పకూడదండి, ఇది ఇట్స్ లీగల్ మ్యాటర్. అగనాట అసవంటి ఏమన్నుంటే లోపల ఆఫీసర్లను అడగాలన్నట. అన్న చెప్పడాట, నేను చెప్పకూడదు అనుకొచ్చిండు. ఈయనొక్కడే కాదు, సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచు లచ్చక్క ఇట్లా మస్తు మంది యాక్టర్లను సుధా ఆఫీసుకు పిలువనంపుకొని మస్తు క్వశ్చన్లు అడిగిరు కూడా. మరి లేకపోతే గీ సినిమాలు పబ్లిసిటీ చేసిన యాపులు చేయంగా బొచ్చెడు మంది ఆగమయ్యి ఎన్నో సంవత్సరాలు ఆగమాయే. మరి ఇట్లా మాట్లాడి పంపించుడేనో లేకుంటే ఏమన్నా చర్యలు ఉంటాయో ఏమో తెలియదు కానీ వీళ్ళని పిలిచి అడిగినట్టుగా యాపుల్ని నడిపించేటోళ్ళని కూడా పట్టుకుంటే పంచాదే ఉండదు కదా సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. షాన్ వద్దుల సంధి జనం సినిమా టాకీస్లకు పోడే బంద్ చేసిర్రు. ఎందుకంటే ఇవాళ రేపు ఎసొంటి సినిమా అయినా హల్లి వీజుగా ఫోన్లోనే డౌన్లోడ్ అవుతుంది. అందుకే అయితే ఫోన్లా లేకుంటే టీవీలో చూస్తామాయే అన్నట్లు థియేటర్లకు పోతనే లేరు జనాలు అన్నట్లు సినిమా డౌన్లోడ్ అంటే యాదకొచ్చింది. ఐ బొమ్మ ముచ్చటోడు పట్టుకొచ్చినాము చూడుర్రి. మొత్తానికి ఐ బొమ్మ ఓనర్ అరెస్ట్ అయిండు. ఇన్నొద్దులు ఐ బొమ్మ అనుకుంటే సినిమాలు చూసిరు కదా. అవోగా సైడ్ పెబ్బకి అన్ననే, పేరు ఇమ్మడి రవి, ఊరు వైజాగ్ అట. అయితే ఏదో పని మీద ఫ్రాన్స్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చిందట. ఇంతలా అన్న మీద గట్టి నజరేసిన సిసిఎస్ పోలీసులు జట్న పోయి కూకట్పల్లి అరెస్ట్ చేసిరు. అయితే ఈ సైట్ నడిపేది ఏ నడిని మనిషి అనుకురు కానీ తీరా చూస్తే సోర పిల్లగాడు. ఇంట్లో దోలాడితే 100 హార్డ్ డిస్కులు ఇంకా కంప్యూటర్ దొరికినాయట. ఇక అవన్నీ సీజ్ చేసిరు కాకీలు. 2 ఏళ్ల కింద మీకు దమ్ముంటే నా ఐబొమ్మ సైట్ని హ్యాక్ చేయరి, నేను కూడా ఏం చేస్తున్నా చూపిస్తానని సవాల్ చేసిండు కదా. అప్పటి సంధి నజరేసిరు పోలీసులు. అట్లా సినిమా పైరసీ కేసు ముచ్చట్లు అసలైన దొంగ కోసం తిప్పలు పడుతుంటే ఇప్పటికి దొరికిండుగా ఓనరు అన్నట్లు ఐబొమ్మ పేరులా ఐ అంటే ఇమ్మడినట. ఇక కరేబియన్ దీవుల పోయి కూర్చొని మంచిగా సినిమాలన్నీ హెచ్డి క్వాలిటీ పైరసీ చేసి నిర్మాతలకు 1000 కోట్లలో చుట్టి పెట్టినట. సినిమాలను హ్యాక్ చేసే హ్యాకర్లకు ఒక్క సినిమాకు ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటా ఐబొమ్మ అనే పెద్ద నెట్వర్క్ను తయారు చేసిండు. అట్లా మమ్మల్ని ఎవ్వరిని ఆపలేరు, ఎవ్వరు వెతకలేరు. ఒకవేళ పని కట్టుకొని వెతికితే మాత్రం పోలీసు సర్కారు వెబ్సైట్ సుతా అన్ని హ్యాక్ చేసి పడేస్తే చూసుకోరు అనే రేంజ్లో ధమ్కి ఇచ్చినట. ఇక ఇదే ముచ్చట్టు సీరియస్గా తీసుకున్న పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేసి కోర్టుకు పట్టుకుపోయారు. అంతేకాదు అకౌంట్లో ₹3 కోట్ల అంటే అవి ఫ్రీజ్ చేసి వెనుక మళ్ళీ ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు అనేదంతా రాబట్టే పనులు ఉన్నారు. ఇట్లా ₹1,00,00,000 దంద చేసిన ఈ అన్న ఇంటామకు విడాకులు ఇచ్చి బయట దేశంలో వండుకుంటే ఈ కథ చేసినట. మరి ఇక పోలీస్ ఎంక్వైరీలో ఇంకేమేమి ముచ్చట్లు బయటకు వస్తాయేమో చూడాలి. మొన్నటిదాకా మా బజార్ దిక్కు చెత్త కొంచెం పోయేటోళ్ళు రోజు వచ్చేది. కానీ గిన్నడమ ఏమైందో ఏమో, దినం తప్పించి దినము, ఒక్కోనాడేమో 2 రోజులకు ఒకసారి వస్తుర్రు. ఏమైంది అని అడిగితే బండ్లు చెడిపోయినాయి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఉల్టా మరల పడుతుర్రు అన్నట్లు గా మంచిర్యాల జిల్లాలో కూడా గిదే కథ అవుతుందట. పండ్రు శుద్ధం చెత్త పోతా అంత ఎత్తి ట్రాక్టర్లు పోసిరు కదా, తట్టలు పాలాలు చూత యాది మర కూడా బండ్లు వేసిరు. షబ్బాష్ డ్రైవర్ సాబ్, బండి చాలు చేసి పోనీ. ఇక ఇదెక్కడికి అతరు ఆడి మనుషులతో బండి నూకిపిస్తారు. కొంపదీసి చలికి బ్యాటరీ దిగిపోయిందా ఎట్లా అని పరిచయం అవుతున్నారు కదా. చెన్నూరు మున్సిపల్ బండ్ల చక్కదను గింత ముద్దుగా ఉంది. మరి తెచ్చిన బండ్లు నెలకోటి ఖరాబ్ అవ్వకుండా ఉలిగడలకు వేసేదాకా వచ్చింది బండ్ల పరిస్థితి. అయితే పట్టణంలో ఉన్న జగన్నాథ గుడి దిక్కు ఈ ట్రాక్టర్ చెత్త వేసుకుపోతానికి వచ్చింది. ఇక మున్సిపల్ కార్మికులు చెత్త అంతా తెచ్చి రప్ప బండ్లు వేసిరు. కానీ పాడే బండి చాలా అయితే లేదు. ఓ దిక్కు యాల దాటిపోబట్టే ఇంకో దిక్కు మునాష్టమై బండి గిట్లుండే. దీంతో మెడగబడ్డ పాము కర్వక మానదు. మన సాగుదలకు వచ్చింది పాటు ఈ డ్యూటీ మొదలారా అని మహిళా కార్మికులే తలో చేసి బండిని ఎట్టిర్రు. అంతేకాదు మొన్న లంబాడి పెళ్లిపోయే దిక్కు చూత బండి గిచ్చిన అయిపోయింది ఆడ డంపియాడి దిక్కు. గిట్లా 17 బండ్లు తెప్పిస్తే అందులో గట్టిగా డ్యూటీ చేసే బండ్లు 7 సూత లేవాట. అధికారుల లాపరం చేయంగా బండ్లు బాగు చేసిన వాళ్ళు లేరు, పట్టణంలో వేరకపోతున్న చెత్తను కొంచపోయిన లేరు. అందుకే చెన్నూరు పట్టణం చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే కాడికి వచ్చింది కథ అని గరం అవుతారు అక్కడి జనాలు. మెకానిక్ ఛార్జీలకు మరి డబ్బులు లేవని స్థానికంగా ఉండే మురళీకృష్ణ కమిషనర్ గారు
వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు 16 బండ్లకు కేవలం 6 బండ్లు మాత్రమే చెన్నూరు పట్టణంలో తిరుగుతూ ఉన్నది. మరి 30 నుంచి 40 వేలు ఉండే ఈ యొక్క చెన్నూరు పట్టణంలో నివసించే ప్రజలు మరి ఈ యొక్క చెత్త బండ్లు అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మొన్న డీజిల్ అయిపోయిందని చెప్పేసి కార్మికులే ఆ యొక్క చెత్త వాహనాలు దొబ్బడం నిజంగా శోచనీయమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో వారు 20,000 చెక్కు అతను స్వతహాగా రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది కనుక జనరల్ పట్టు మొత్తం స్థానిక కమిషనర్ గారు హంపాట్ అనిపిస్తూ ఉన్నారు. కనుక దీనిపైన మంత్రి వివేక్ గారు శ్రద్ధ వహించాల్సిన ఉంది. ఇంటిరా జనం కడుతున్న పన్నులు సర్కారు ఇస్తున్న పైసలు యాడికి పోతున్నాయో ఏమో కానీ ఈ బండ్లు రిపేర్ చేసుకునే సోయి కూడా లేదా ఈ అధికారులకు అని మండిపడతారు జనాలు. ఇప్పటికన్నా కార్మికుల శ్రమదోపిడి బంద్ చేసి మూలకు పడ్డ బండ్లను ముద్దుగా సింగారిచ్చి చెన్నూరు ప్రజల చెంతకు తీసుకురారి పట్టణంలో వేరుకపోతున్న చెత్త అంతా సాఫ్ చేసి చెక్కున మెరిచేటట్టు చెయ్యిరి అని అడుగుతారు. మరి అటు కమిషనరు ఇటు సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో చూడాలి. కొందరు చారానా మురిగికి బారానా మసాలా అన్నట్లే చేస్తుంటారు. కొన్న బండి ధర ₹1,00,000 ఉంటే దానికి పెట్టే నంబర్ ప్లేట్ కోసం ఇంకో 2 ఇమ్ములు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. మరి ఆ నంబర్లో ఏముందో ఏం పాడో గాని అనుకున్న నెంబర్ కోసం లచ్చలు పోస్తారు. సీన్ కట్ చేస్తే ఇగో గిది ముచ్చట. బండ్లకు పెట్టుకునే నెంబర్ ప్లేట్ల ముచ్చటేందో గాని ఫ్యాన్సీ నెంబర్ల పుణ్యమా అని ఆర్టీఏ గల్లా పెట్ట ఫుల్గా నిండింది. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో నెంబర్ ప్లేట్ల అమ్మకాలు జోరుగా నడిచినాయి. ఒకటే దినంలా 65,39,000 ఆమ్దాన్ వచ్చిందంటే చూసుకోర్రి జనం ఏ రేంజ్లో ఎగబడ్డారో. ఎక్కువ 4 9ల నంబర్ కోసమే పోటీ నడిచింది. ఇక నెంబర్ల ముచ్చట్లు చూసుకుంటే 4 9ల నంబరు 29,70,000కు అమ్ముడుపోయి రికార్డు కొట్టినంత పనిచేసింది. అయితే ఈ నంబర్ను దక్కించుకోవాలని చాలా మందే పోటీ పడ్డారట. కానీ అధికారులు వేలం పాటేస్తే ఇంత ధరకు అమ్ముడుపోయింది. ఇక 3 0 9 నంబరు 6,80,000, ఇక 3 0 6 నంబరు 5,70,000 వాళ్ళకి సర్కార్ గల్లా పెట్టను మరింత పెంచినాయి. అట్లనే 2 0 2 9లు 3,40,000, 3 0 1 2,60,000, 3 0 5 నంబరు 2,40,000 పోయి గల్లా పెట్ట మరింత గలగల అనేటట్లు చేసినాయి. ఇక ఇంతమంది ఇన్ని నెంబర్లకు పోటీ పడితే తక్కువ 3 0 3 నంబరు 1,15,000కు పోయింది. గిట్ల ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఎప్పట్లెక్కనే బండ్ల నంబరు వేలం పాట మా జోరుగా పాట నడిచింది. అయితే బండి అనేది ఓ అక్షర మందమే ఉండాలి. దానికి ఇన్ని లక్షలు పోసి నెంబర్ ఎందుకు కొనుడు అని అంటే కొందరు పుట్టిన రోజులు కలిసేటట్లు జాతక లెక్కల ప్రకారం అచ్చొచ్చిన నెంబర్లు పెట్టుకుంటుంటారు. ఇంకొందరు వాళ్ళ పాతారా చూపించుకునే తందుకు తీసుకుంటారు. గిట్ల కారణం ఏదైనా ఇట్లనన్నా కలిసి వస్తుందేమో అని ఆరాటం అన్నట్టు. ఏదైతే గాని జనం ఫ్యాన్సీ నెంబర్ల కాయస్ జయంగా రవాణా శాఖ పంట వండింది పొర్రి.